ఫీజుల వసూలు నిలిపివేతపై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు. జూన్ 24లోగా కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేశాక పనులు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తేవద్దని ప్రభుత్వ నిబంధనలు నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఫీజు బకాయిల చెల్లింపుతో పాటు కొత్త జీవోల నిబంధనలపై కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు అయితే జారీ చేసేదాకా ఫీజును విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని, అప్పటిదాకా వారి ఫీజును వసూలు చేయరాదన్న జీవో 7 నిబంధనను నిలిపివేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నేపథ్యంలో ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్పై మనకి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన న్యాయవాది ఎస్ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ జీవోలోని 5వ పారా 12వ నిబంధనలతో పాటు 2025-26 విద్యా సంవత్సరంలో తో పాటు ఇప్పటిదాకా చెల్లించాల్సిన బకాయిల వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇప్పటికే పలు కాలేజీలకు టోకెన్లు జారీ అయిన మొత్తంతో పాటు సంబంధిత సంక్షేమ శాఖ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ విధానం కింద చెల్లింపులు అయితే కొనసాగుతున్నాయన్నారు. వీటిపై కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ జీవోలోని 5వ పారా 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు సంబంధించిన ఫీజులను డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిన నేరుగా విద్యార్థుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందని, తర్వాత విద్యార్థులు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన మొత్తాలను ఖాతాల నుంచి చెల్లిస్తారని పేర్కొన్నారు. దీనివల్ల కాలేజీల ఫీజులను వసూలు చేసే పరిస్థితి లేదని, ఆ నిబంధనను నిలిపివేస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రస్తుతం విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సో ఫైనల్గా ఏంటంటే ఫీజుల వసూలు నిలిపివేతపై మధ్యంతర ఉత్తర్వులు అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట. ఫీజుల వసూలు అనేది నిలిపివేయడానికి సంబంధించి. సో మొత్తమైన ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రైవేటు కాలేజీలకు అయితే ఇంకా అందకపోవడంతో వాళ్ళైతే కోర్టులో కేసు అయితే వేసారనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్